దుబ్బాకలో డబ్బుల పంపిణీ కలకలం రేపింది. మున్సిపల్ ధర్మాజీపేట వార్డులో పార్టీకి చెందిన వ్యక్తి డబ్బులు పంపిణీ చేస్తుండగా మరో పార్టీకి చెందిన నేతలు పట్టుకున్నారు. అతడు డబ్బులు పంచుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి 11,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దుబ్బాకలో డబ్బుల పంపిణీ తీవ్ర కలకలం రేపుతోంది. మున్సిపల్ ధర్మాజీపేటలో ఓ పార్టీకి చెందిన వ్యక్తి డబ్బులు పంపిణీ చేస్తుండగా మరో పార్టీకి చెందిన నేతలు పట్టుకున్నారు. అతడు డబ్బులు పంచుతున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అతని వద్ద నుంచి 11,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దుబ్బాకలో డబ్బుల పంపిణీ వ్యవహారం కలకలం రేపింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ బలరాం గారు, దుబ్బాక మున్సిపల్ ధర్మాజీపేట వార్డుకు సంబంధించినటువంటి దివిడి సాయి అనే ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి డబ్బులు పంచుతూ వేరే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ వార్డులో పంచుతున్నారన్న సమాచారం తెలుసుకొని తాను కొన్ని ఇళ్లలో పంచి ఒక సర్టెన్ క్రాసింగ్ రాగానే వీళ్ళు పట్టుకోవడం జరిగింది. తన వద్ద నుండి 11,500 వీళ్ళు తన జేబులో నుంచి తీసి పోలీసులకు కాల్ చేయడం జరిగింది. అదే సమయానికి అక్కడికి చేరుకున్నటువంటి దుబ్బాక పోలీసులు ఆ డబ్బులు సీజ్ చేయడంతో పాటు తన పైన సెక్షన్ 188, 171 కింద కూడా కేసు నమోదు చేసినట్టుగా దుబ్బాక పోలీసులు తెలియజేస్తున్నారు. రామకృష్ణ, అంటే డబ్బుతో పట్టుబడిన వ్యక్తి ఏం చెప్తూ ఉన్నాడు? తను ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనేది క్లియర్ గా చెప్పట్లేదు. సైమల్టేనియస్ గా తను చెప్తున్న విషయం ఏంటంటే ఇది నేను పంచడానికి రాలేదని చెప్పి అంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి తనను పట్టుకున్న ఇతర పార్టీ నాయకులు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు. అక్కడ కొందరి సాక్షులను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వీళ్ళకి పంచాడు, అదే విధంగా ఇంట్లో పంచుతుండగా మేము పట్టుకున్నామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.